ఎస్ఎస్‌సి సీజీఎల్ 2026 ఎగ్జామినేషన్‌కి ఎంతమంది అప్లై చేశారు? లేదా ఎన్ని లక్షల మంది అప్లై చేశారో మీకు ఐడియా ఉందా? లేదా మీకు తెలుసా? సో, ఈ వీడియోలో మనం వచ్చేసరికి ఎస్ఎస్‌సి సీజీఎల్ 2026కి ఎంతమంది అప్లై చేశారు? ఎన్ని వేకెన్సీస్ అనేవి ఉన్నాయి? అండ్ ఇదే టైప్ ఆఫ్ కంపారిజన్ అనేది మనం ప్రీవియస్ ఇయర్స్‌తో కూడా చేద్దాం. అంటే 2025లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? ఎంతమంది అప్లై చేశారు? 2024లో, 2023లో, 2022లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? ఎంతమంది అప్లై చేశారు? అదంతా మనం చూద్దాం. అండ్ అసలు కాంపిటీషన్ అనేది ఏంటి? చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే ఈ నంబర్ అనేది చూసి భయపడుతూ ఉంటారు. బట్ అసలు కాంపిటీషన్ అనేది వేరీగా ఉంటుంది. నేను మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్‌తో కూడా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. సో, ఇదంతా చూడడానికంటే ముందు మీరు చూస్తున్నది ఎస్ఎస్‌సి తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు షానవాజ్. లెట్ అస్ స్టార్ట్. సో, బేసికల్లీ ఎవ్రీ ఇయర్ మనకేంటంటే సీజీఎల్ యొక్క నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది. అండ్ ఏదైతే ఎగ్జామినేషన్ అనేది ఉందో అది షెడ్యూల్ ప్రకారంగా జరగదు. యెస్, మీరు విన్నది కరెక్టే. ఏదైతే ఎగ్జామినేషన్ అనేది ఉందో అది 70-80% లేదా 90% ఆఫ్ ద కేసెస్‌లో షెడ్యూల్ ప్రకారంగా ఎగ్జామ్ జరగదు. సో, బేసికల్లీ సీజీఎల్ ఎగ్జామినేషన్ అనేది కూడా 2026 యాక్చువల్‌గా మే, జూన్‌లో జరగాల్సిన ఎగ్జామ్. దాన్నేం చేశారు ఆగస్ట్, సెప్టెంబర్‌కి షిఫ్ట్ చేశారు. కానీ ఈ రోజు వచ్చేసరికి జులై 21 ఇంతవరకు దీనికి సంబంధించి ఎటువంటి నోటీస్ అనేది రాలేదు. సో, దాని గురించి కూడా మనం తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతమంది ఫార్మ్స్ అనేది ఫిల్ చేశారు ఏంటి అనేది చూద్దాం. సో, ఫస్ట్ మనం ఒకసారి డేటా గనక చూస్తే 2022 నుంచి చూద్దాం. సో, 2022లో 36,000 వేకెన్సీస్ ఉన్నాయి. సో, అన్నిటికంటే ఎక్కువ వేకెన్సీస్ ఏదైనా ఒక సీజన్‌లో వచ్చిందంటే అది 2022లో. ఎందుకంటే ఇందులో పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ వేకెన్సీస్ అనేవి ఒక 19,000-20,000 వేకెన్సీస్ వచ్చాయి. సో, అప్పుడు ఆ టైంలో 34,00,000 మంది అప్లై చేశారు. దాని తర్వాత 8,440 వేకెన్సీస్. దాని తర్వాత ఏదైతే అప్లై చేసే వాళ్ళు ఉన్నారో తగ్గిపోయారు. ఎందుకంటే వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి. అప్లై చేయడం ఎందుకని చెప్పేసి వదిలేశారు. దీని తర్వాత 2024లో 17,000, 2025లో 14,000. దీని తర్వాత ఈ సంవత్సరం 2026లో 12,256 టెంటేటివ్ వేకెన్సీస్ వచ్చాయి. అంటే ఇది ఫైనల్ కాదండి. ఫైనల్‌కొచ్చేసరికి ఇది 1 ఆర్ 2,000 ఏంటంటే పెరుగుతుంది. సో, ఈసారి ఎంతమంది అప్లై చేశారంటే 30,00,000 మంది అప్లై చేశారు. ఎంతమంది? 30.94 lakhs members have applied for the SSC CGL 2026 examination. Comparing with the last year, only 2 lakh students has increased. సో, 2,00,000 మంది ఏంటంటే ప్రీవియస్ ఇయర్ కంటే ఈసారి ఎక్కువగా అప్లై చేశారు. సో, ఇప్పుడు కాంపిటీషన్ అనేది ఏంటి? సో, చాలా మంది అనుకుంటూ ఉంటారు. 30,00,000 మంది అప్లై చేశారు కదా! ఈ 30,00,000 మంది మాకేంటంటే కాంపిటీషన్ అనుకుంటారు. కానీ మీరు ఏ ఎస్ఎస్‌సి ఎగ్జామినేషన్ తీసుకున్నా కూడా అందులో ఈ 30,00,000 మందిలో నుంచి ఓన్లీ 45-50% ఆఫ్ ద స్టూడెంట్స్ మాత్రమే ఎగ్జామినేషన్‌కి అటెండ్ అవుతారు. కావాలంటే మీరు పర్సనల్‌గా మీరు ఎగ్జామినేషన్‌కి వెళ్తారు గదా! వెళ్ళినప్పుడు చూడండి మీ రోలో లెట్ అస్ సపోజ్ ఒక 10 సీట్లు గనక ఉంటే, ఇఫ్ యూ ఆర్ హావింగ్ 10 సీట్స్ బిసైడ్ యూ, ఓన్లీ 4-5 సీట్స్ విల్ బి ఫిల్డ్. ఓన్లీ 4-5 సీట్లు మాత్రమే ఫిల్ అవుతాయి. అందులో సగం మంది ఏంటంటే ఊరికే టైమ్ పాస్‌కి అప్లై చేస్తారు. ఎందుకంటే ఎస్ఎస్‌సి ఎగ్జామినేషన్స్ యొక్క అప్లికేషన్ ఫీ అనేది ఓన్లీ రూ. 100. అండ్ అమ్మాయిలకి కేటగరీ వాళ్ళకైతే అది ఫ్రీ. సో, అందుకే చాలా మంది ఏం చేస్తారంటే అప్లై చేసేస్తారు. బట్ ఎగ్జామినేషన్ ఏంటంటే కొంచెం దూరంగా పడుతుంది. ఎగ్జామ్ సెంటర్ అనేది కొంచెం దూరంగా ఉంటుంది. వాళ్ళేంటంటే ట్రావెల్ చేయాలి, ఒకరోజు స్టే చేయాలి. లేదా అదంతా ఆ ఇబ్బంది ఎందుకులే అని చెప్పేసి వదిలేస్తారు. దీన్నే మీరు బ్యాంక్ ఎగ్జామ్స్‌తో గనక కంపేర్ చేస్తే అక్కడ ఫీజ్ అనేది ఎక్కువుంటుంది. అక్కడ అప్రాక్సిమేట్‌లీ రూ. 1,000 అనేది ఫీజ్ ఉంటుంది. అక్కడ అప్లై చేయడానికి ముందే ఏంటంటే జాగ్రత్తగా ఆలోచిస్తారు స్టూడెంట్స్. ఎందుకు రూ. 1,000 పోతాయిరా అని జెప్పేసి. ఇక్కడ అది లేదు. అందుకే ఇది జరుగుతుంది. అండ్ దట్ టు లెట్ అస్ సపోజ్ 50% అటెండ్ అయ్యారు ఎగ్జామినేషన్‌కి. అంటే 30,00,000లో 15,00,000 మంది 15,00,000 మెంబర్స్ ఏంటంటే ఎగ్జామినేషన్ అనేది రాస్తారు. ఈవెన్ దో 15,00,000 మెంబర్స్ స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ రాసినా కూడా ఇందులో ఒక 10,00,000 మంది ఏంటంటే ఊరికే టైమ్ పాస్‌కి లేదా ఏంటంటే ఊరికే మీరు గూడా ఎక్కువ చూసుంటారు. ఇప్పుడు కూడా ఏదైతే ఇన్‌స్టాగ్రామ్ గానివ్వండి, యూట్యూబ్ గానివ్వండి అక్కడ ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి. సో, రీల్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఒక స్టూడెంట్ ఏంటంటే ఒక 6 నెలలు కష్టపడ్డాడు, 8 నెలలు కష్టపడ్డాడు. ఆయనకేంటంటే జీఎస్టీ డిపార్ట్‌మెంట్ వచ్చేది లేదా ప్రివెంటివ్ ఆఫీసర్ ఏంటంటే ఆయనకొచ్చింది. ఆ రీల్స్ చూసి చాలా మంది ఇన్‌ఫ్లూయెన్స్ అవుతారు. సో, ఆ ఇన్‌ఫ్లూయెన్స్ అయిన వాళ్ళేంటంటే ఒక 10,00,000 మంది ఉంటారు. లేదా కొంతమంది ఏంటంటే వాళ్ళ ఫాదర్స్ లేదా వాళ్ళ రిలేటివ్స్ ఏంటంటే ఫోర్స్ చేసుంటారు. వాళ్ళు ఊరికే అప్లై చేసుంటారు. అంటే ఇక్కడ యాక్చువల్ కాంపిటీషన్ వచ్చేసరికి 4,00,000 నుంచి 5,00,000 మంది మాత్రమే. సో, 4-5 లాక్స్ మధ్యే మెయిన్ కాంపిటీషన్ అనేది జరుగుతుంది. అండ్ ఈ 4-5 లాక్స్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో
వీళ్ళ నుంచి టైర్ 1 అనేది క్వాలిఫై చేసేవాళ్ళు 1,00,000 మంది. అప్రాక్సిమేట్‌లీ 1,00,000 మెంబర్స్ ఏంటంటే టైర్ 1 అనేది క్వాలిఫై అవుతారు. ఎందుకంటే 8-9 ఒక్క జాబ్‌కి 8 ఆర్ 9 మెంబర్స్‌ని టైర్ 1లో ఏంటంటే తీసుకుంటారు. 8-9 అనేది తీసుకుంటారు. దీని తర్వాత ఇక డీవీ దీని తర్వాత వచ్చేసరికి 1:1 అనేది ఉంటుంది. అంటే ఎన్ని వేకెన్సీస్ ఉంటాయో లెట్ సపోజ్ 12,000 వేకెన్సీస్ లేదా 13 అనుకుందాం. సో 13,000 మెంబర్స్ ఏంటంటే సెలెక్ట్ అవుతారు. సో ఈ 13,000 మెంబర్స్‌లో మీరు ఉండాలి అంటే మీరు ఇప్పటి నుంచే ఎటువంటి డిస్ట్రాక్షన్స్ అనేవి లేకుండా ప్రాపర్‌గా ప్రిపేర్ అయితేనే మీరు సాధించగలరు. ఓకేనా? సో ఒకవేళ మీరు ఎస్ఎస్‌సి ఎగ్జామినేషన్స్ గనుక ప్రిపేర్ అవుతూ ఉంటే మీరు మా యొక్క టైటన్స్ బ్యాచ్ అనేది చెక్‌ఔట్ చేయొచ్చు. సో ఈ వీడియో యొక్క లింక్ అంటే ఈ కోర్స్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో నేను మీకు ఇస్తాను. అక్కడి నుంచి మీరు చెక్‌ఔట్ చేయొచ్చు. ఓన్లీ 999కి ఏంటంటే మీకు 6 మంత్స్ వాలిడిటీ అనేది వస్తుంది. సో ఇక్కడ కంటెంట్ అనేది ప్యూర్‌లీ మీకు చాలా హెల్ప్ అవుతుంది. సీజీఎల్ ఎగ్జామినేషన్ కోసం ఒకసారి చెక్‌ఔట్ అయితే చేయండి. అండ్ దీంతో పాటు ఏదైతే మన సీజీఎల్ ఎగ్జామ్ డేట్స్ గురించి నేను ఆల్రెడీ ప్రీవియస్‌గా వీడియో చేశాను. సో యాక్చువల్‌గా ఆగస్ట్, సెప్టెంబర్‌లో షెడ్యూల్ అయిన ఎగ్జామినేషన్ షెడ్యూల్ ప్రకారం జరుగుతుందా? ఆగస్ట్‌లో జరుగుతుందా? అంటే కాదు. ఆగస్ట్‌లో అయితే మన ఎగ్జామినేషన్ జరగదు. ఎందుకంటే ఈరోజు 21 జులై ఇంతవరకు ఎటువంటి అప్డేట్ అయితే లేదు. సో యాక్చువల్‌గా మన ఎగ్జామినేషన్స్ ఏంటంటే సో సీజీఎల్ జరగడానికంటే ముందు ఈ ఎగ్జామినేషన్స్ అనేవి జరగాలి. సో అప్రాక్సిమేట్‌లీ అంటే ఇవి ఎగ్జాక్ట్ డేట్స్ కాదు. నేనేం దేవుడిని కాదు కదా! డేట్స్ అనేవి గెస్ చేసి ఖచ్చితంగా ఇదే అని చెప్పేసి. సో అప్రాక్సిమేట్‌గా ఈ డేట్‌లలో మనకేంటంటే ఎగ్జామినేషన్ జరుగుతుంది. మన సీజీఎల్ ఎగ్జామినేషన్ అనేది 2026 సీజీఎల్ అనేది 23 లేదా 25 సెప్టెంబర్‌న స్టార్ట్ అయ్యి అక్టోబర్ వరకు అక్కడి వరకు ఏంటంటే వెళ్తుంది. సో 8th ఆఫ్ అక్టోబర్ వరకు ఉంటుంది. సో లాస్ట్ వీడియోలో ఏంటంటే ఈ 8th ఆఫ్ అక్టోబర్ అనేది ఆగస్ట్‌గా మిస్ అయిపోయింది. అది కూడా నేను కూడా ఏదైతే వీడియో చేస్తున్నానో అప్పుడు చూసుకోలేదు. బట్ దాన్ని కరెక్ట్ చేసుకోండి. 8th ఆఫ్ అక్టోబర్. సో సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మధ్యలో మన ఎగ్జామినేషన్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. సో నా అజంప్షన్ అయితే 23rd ఆర్ 25th సెప్టెంబర్ నుంచి ఎగ్జామినేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఓకేనా? సో ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. థాంక్ యూ వెరీ మచ్. మీకు ఎటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయొచ్చు. లేదా మీకు ఏ విధంగాన హెల్ప్ అనేది కావాలంటే కింద కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. లేదా మా అప్లికేషన్ అనేది డౌన్‌లోడ్ చేసుకోండి. అక్కడ మీకేంటంటే చాట్ ఆప్షన్ అనేది ఉంటుంది. అక్కడి నుంచి మీరేంటంటే నన్ను కాంటాక్ట్ అనేది అవ్వచ్చు. థాంక్ యూ వెరీ మచ్. హావ్ ఎ గ్రేట్ డే అహెడ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అప్‌కమింగ్ ఎస్ఎస్‌సి సీజీఎల్ 2026 ఎగ్జామినేషన్.